త్రీమెన్ కమిటీపై స్పందించారు బోండా ఉమ. రేపు త్రీమెన్ కమిటీ ముందు హాజరు కానున్నట్లుగా తెలిపారు. తన వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేస్తున్నారని, ముద్రగడ సంస్మరణ సభకు అన్ని పార్టీల నేతలు వచ్చారని, రాజమండ్రిలో జరిపిన సభకు కూడా టీడీపీ నాయకులు హాజరయ్యారన్నారు. ముద్రగడ సంస్మరణ సభలో తప్పు మాట్లాడలేదు, అప్పట్లో జరిగిన విషయాలు మరోసారి ప్రస్తావించాను అన్నారు బోండా ఉమ. అధినేత చంద్రబాబును తానెప్పుడు విమర్శించలేదని, రేపు అవకాశం ఉంటే చంద్రబాబును కూడా కలుస్తాన్నారు బోండా ఉమ. ముద్రగడ సంస్మరణ సభలో ఆయన మాట్లాడిన తరువాత రాజుకున్న పొలిటికల్ రగడపై బోండా ఉమ ఏమంటున్నారు? మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా కాపుల చుట్టే తిరుగుతున్నాయి. అంటే మీరు వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలతో కలిశారని చెప్పి త్రీమెన్ కమిటీ వేసి మిమ్మల్ని వివరణ కోరుతున్నారు. రేపు త్రీమెన్ కమిటీ ముందు మీరు ఏమి వివరణ ఇచ్చుకుంటారు? రేపు సాయంత్రం వెళ్ళాక వాళ్ళు ఏం అడుగుతారో ఏం మాట్లాడతారో చూసి దానికి తగ్గట్టు వాస్తవాల్ని వాళ్ళ ముందు పెడతాం. మొన్న జరిగింది కాపు జేఏసీకి సంబంధించినటువంటి దాసరి రాము అనే కాపు నాయకుడు అక్కడ ముద్రగడ్డ పద్మనాభం గారు సంస్కరణ సభని ఏర్పాటు చేశాడు. సంస్కరణ సభకి నన్ను పిలిచాడు. నా వరకు నేను వెళ్ళా. మిగతా ఎవరిని పిలిచాడో, ఎంతమంది వచ్చారో, ఏ పార్టీ నుంచి వచ్చారో నాకైతే తెలియదు ఇన్ఫర్మేషన్. నేను వెళ్ళి కూర్చున్న తర్వాత అమ్మడి రాంబాబు ఆయన వచ్చి ఏమమ్మా ఎప్పుడు వచ్చావు అని ప్రకటించాడు అని నా పక్కన కూర్చుంది. అంతమిచ్చే జరిగింది లేదు. దాని తర్వాత అక్కడ జనసేన నాయకులు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు వచ్చాడన్నారు, అనేక మంది వైసీపీ నాయకులు వచ్చారు. ముద్రగడ్డ గారికి అభిమానం లేదంటే ముద్రగడ్డ గారికి నివాళులు అర్పించాలనుకున్న వాళ్ళు, సంబంధించిన వాళ్ళు వచ్చారు, వెళ్ళారు. దాన్ని కొన్ని దుష్టశక్తులు ట్రోల్ చేసినాయి. ఆ ట్రోల్ అనేది సెన్సేషన్గా ఒకటి మారింది. దానివల్ల పార్టీ వివరణ అడిగింది. రేపు వివరణ పల్లా శ్రీను గారు అలాగే నిమ్మల రామానాయుడు గారు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఉంటారన్నారు. ఉంటే మాట్లాడతాం. వాళ్ళు ఏమడిగితే దాని సమాజం. అదేవిధంగా మీరు ఆ రోజు చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం. అంటే కాపు సామాజిక వర్గం మొత్తం ఎటువైపు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా మీరు ఒక కామెంట్ చేశారు. అంటే దానిపైన కూడా అధిష్టానం వివరణ కోరే అవకాశం ఉందంటారా? తెలియదు. ఉన్నదైతే నేను చెప్పాను. ఏ వివరణ కావాలో నేను ఇస్తాను. 2014 ఎలక్షన్ల ముందు కూడా చంద్రబాబుని కావాలనే బోండా ఉమ విమర్శించారు. మళ్ళీ ఇప్పుడు కూడా కాపు సామాజిక వర్గం పేరుతోని పార్టీపై ఇండైరెక్ట్గా విమర్శలు చేస్తున్నారని కూడా కొంతమంది ట్రోల్ చేస్తారు. అంటే ట్రోల్ చేసే వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. అది నేనైతే 2014 ముందు చంద్రబాబు గారిని విమర్శించింది లేదు, ఇప్పుడు వరకు విమర్శించింది లేదు, ఇవాళ కూడా విమర్శించింది లేదు. రేపు త్రీమెన్ కమిటీ ముందు వివరణ ఇచ్చిన తర్వాత బాబు చంద్రబాబు గారిని కలిసే అవకాశం ఉందా? ఖచ్చితంగా. మా నాయకుడిని కలవడానికి ఏముందానికి ఇబ్బంది ఏముంది? ఎప్పుడైనా కలుస్తాం. రేపు కలుస్తాం. ఖాళీ ఉంటాయని ఎల్లుండి కలుస్తాం. ఆయన ఎప్పుడు అవకాశం, ఆయన కొంచెం బిజీగా ఉంటున్నారు కాబట్టి ఆయన ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వెళ్ళి కలుస్తాం. త్రీమెన్ కమిటీకి వివరణ ఇచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడిని కలిసి వివరణ ఇచ్చే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా బాబు గారిని కలుస్తానని మాత్రం బోండా ఉమామేశ్వరరావు అంటారు. వీడియో జర్నలిస్ట్ వెంకట శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.